జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగేశం. సోమవారం నాడు తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మాదిగల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్షాన ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. తెలంగాణలో 3 రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాలలో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. లేనట్లయితే ఒక రాజ్యసభ 2 ఎమ్మెల్సీలు మాదిగ జనాభా లెక్కల ప్రకారం నామినేట్ పదవుల్లో 15కు తగ్గకుండా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని ఆయన అన్నారు. అధికారంలో మాదిగలకు భాగస్వామ్యం కల్పించాలని ఆయన డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మహాకూటమి డిమాండ్లను అధిష్టానానికి పంపి రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తానని ఆయన అన్నారు. మహాకూటమికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి ముఖ్య సలహాదారులు సంగీతపు రాజలింగం, ఆదిజాతి పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మాస్టర్జీ, మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షులు బిఎన్ రమేష్, వశపాక నరసింహ మాదిగ, లాయర్ మల్లయ్య మాదిగ, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాదిగ, గ్యార సీను మాదిగ, పింజర్ల సుధాకర్ మాదిగ, జంగిలి నాగరాజు మాదిగ, ఎం రవికుమార్ మాదిగ, పోలేపల్లి ఉదయం మాదిగ, శివ మాదిగ, మిక్కీ ప్రతినిధులు, ఉస్మానియా యూనివర్సిటీ మాదిగ విద్యార్థి జేఏసీ నాయకులు డాక్టర్ వెంకటేష్ మాదిగ, తిరుపయ్య మాదిగ, కామన్ మ్యాన్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు సంగటి ప్రసాద్ మాదిగ, లాయర్ల ఫెడరేషన్ నాయకులు, మాదిగ మేధావుల ఫోరం నాయకులు, మాదిగ మహిళా సమైక్య నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు. గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాదిగ జాతికి రాజకీయంగా అన్ని రంగాల్లో అణచివేయబడుతున్న తీరుని గత 30 సంవత్సరాలుగా మాదిగ జాతికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు మాదిగ జాతిని నిరంతరం మోసం చేస్తున్న తీరుని ఇలా అనేక విషయాలని గమనించినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం మాదిగ సమాజాన్ని అనునిత్యం వారి కష్టాలలో సుఖాలలో వాళ్ళ బాధలలో వాళ్ళు ఎక్కడ ఏ ఇబ్బందులున్నా వారిని ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి నా మాదిగ సంఘాల ప్రతినిధులందరికీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిచ్చినటువంటి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం మాదిగ సంఘాలన్నీ ఈరోజు మేము అక్కడికి వారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి తెలంగాణ మాదిగ సంఘాల ప్రతినిధులు వారి ముందు 30 సంవత్సరాలు మాదిగ జాతిని వంచినటువంటి ఆనాడున్నటువంటి ఉమ్మడి నాయకత్వాన్ని ప్రతి ఎలక్షన్ రాగానే మాదిగ జాతిని గంపగుత్తగా తాకట్టు పెడుతూ తన వ్యక్తిగత నిర్ణయాలతో జాతిని అవస్థాన దశకి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క లోటుపాట్లన్నిటిని కూడా
మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. వారిచ్చిన ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి నా మాదిగ మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ మాదిగ జేఏసీ నాయకులు, అదేవిధంగా లాయర్లు, నా అక్కలు, నా చెల్లెలు, నా తమ్ములు, నా అన్నలు, నా తండ్రులు అందరూ కూడా తెలంగాణ నలుమూలల నుంచి అనేక మాదిగ సంఘాలు నడుపుతున్నటువంటి మాదిగ సంఘాల మహాకూటమితో మేము వారిని కలవడం జరిగింది. వారికి కలిసి మేము ఒకటే వివరించాం. అయా 30 సంవత్సరాలు మాదిగ జాతిని వంచి అభివృద్ధికి అన్ని రంగాల్లో ఆదరణకు నోసుకోకుండా నేడు రాజకీయంగానే మా అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి దిగజార్చిన ఆ నాయకుడు వల్ల మా జాతి మొత్తమే ఈరోజు ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. గతంలో పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ ముసుగులో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది మాదిగ బిడ్డల్ని కోల్పోయినటువంటి మాదిగ సమాజం, తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది నా మాదిగ జాతి విద్యార్థులు, యువకులు, ప్రతి ఒక్క మేధావులు కూడా స్వరాష్ట్రం కోసం పోరాడినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ముసుగులో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా దాదాపు 1 కోటి మంది కలిగినటువంటి మాదిగ సమాజాన్ని టి రాజయ్య గారి రూపంలో బర్తరఫ్ చేసి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి 6 నెలలు ఇంకా పదవి చేయకముందే బర్తరఫ్ చేసి 10 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా మాదిగలకు ప్రాధాన్యత, మంత్రి పదవులు లేకుండా అగౌరవపరిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో ఏనాడు వర్గీకరణ అంశాన్ని కానీ, మాదిగల సమస్యల మీద కానీ, మాదిగల అభివృద్ధి పట్ల కానీ కనీసం ఆలోచన చేయనటువంటి దుర్మార్గ బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఈ దేశ ప్రధానమంత్రి మాదిగ కుల సంఘం మీటింగ్కి వచ్చి ఒక కుల సంఘం మీటింగ్కి ఒక ప్రధానమంత్రి వస్తుండని చెప్పేసి ఆనాడు ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దుర్మార్గపు మాదిగ ద్రోహి అయినటువంటి నాయకుడు ఆయన అందరు పార్టీలకు అతీతంగా సభకు హాజరు కావాలని పిలిపించి ఏకంగా బీజేపీకి ఓటేయమని చెప్పేసి ఆయన బీజేపీ కోటేయమంటే ఒక దేశ ప్రధానమంత్రి అయిన వ్యక్తి మీ సమస్య పరిష్కారం, మీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా పోరాడతాను చెప్పడం, ఒక ప్రధానమంత్రి ఆ మాట అనడం అంటే మాదిగ జాతిని మొత్తాన్ని అవమానపరిచినట్టు అనే విషయాన్ని నా మాదిగ సమాజం కూడా మొత్తం ఈ సమాజమే గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన అదే సభలో ఉండి కనీసం ఒక ఫోన్ కాల్ చేసి అక్కడ ఆర్డర్ పాస్ చేస్తే ఢిల్లీలో మాదిగల సమస్య, వర్గీకరణ సమస్య క్షణాలలో అయిపోయేటటువంటి సమస్య. ఎందుకంటే గతంలో అనేక కమిషన్లు వేశారు. గతంలో అనేక కమిషన్లు ఏబిసిడి వర్గీకరణకు ఏ ఒక్క పార్టీ వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేశాయి, అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేశాయి. అయినా సరే ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుంటాను చెప్పకపోగా మీతో కలిసి పోరాడతాను చెప్పడం అంటే ఈ సమస్య ఎంతకాలమైనా కొనసాగించండి, మాకు మాత్రం గంపగుత్తగా మా ఏజెంట్ మాత్రం మాకు ఓట్లేపిస్తాడని బీజేపీ పార్టీ అతి విశ్వాసంతో మాదిగ జాతిని మోసం చేయడం చూసి ఈ 10 సంవత్సరాలు మాదిగల్ని వంచిన ఈ దుర్మార్గ బీఆర్ఎస్ బీజేపీ పార్టీని ప్రజలు గమనించి, మాదిగ సమాజం గమనించి అసెంబ్లీ ఎలక్షన్లో మట్టి కరిపించిన విషయం సమాజం మొత్తానికి తెలుసు. కానీ ఈ పరిస్థితిలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చూసినాం.
ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందని చూస్తే బీఆర్ఎస్ బీజేపీ మీద ఉన్న ఆగ్రహం ఆవేశం, అసెంబ్లీ ఎలక్షన్లో ఒక మంచి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చాడు, మేము అండగా నిలబడాలని చెప్పేసి మాదిగ సమాజం అంతా అండగా నిలబడి వారిని ముఖ్యమంత్రి చేయడం వల్ల, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆ యొక్క పార్లమెంట్ స్థానాలలో మాదిగ జాతిలో ఉన్న నాయకత్వం వారు అక్కడ సరైనటువంటి విధానంతో ఆ పార్టీతో పోరాడి టికెట్లు తెచ్చుకోకపోవడం వల్ల వారు అక్కడ మాదిగలకి స్థానం కల్పించలేదు. దీని మీద దాదాపు 20 రోజులుగా మేము అనేక నిరాహార దీక్షలు, సమీక్షలు, మాదిగ సమాజం మేధావులు, విద్యార్థులు, అనేక మంది లాయర్ల వీళ్ళందరితో మేము ఒక సమావేశాన్ని, నిరంతరం ఒక సమీక్షని, మొత్తం మన యొక్క మాదిగ జాతిని ఎటువైపు తీసుకుపోవాలి, మాదిగ జాతి ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది కనుక మనం అందరం అధికారంలో భాగస్వాములు కావాలి. అధికారంలో భాగస్వాములు కావాలంటే ఆయా పార్టీలో ఉన్నటువంటి పాలేర్లతో కాదు, ఆ పార్టీలో ఉన్న పాలేర్లు మాదిగ జాతికి ద్రోహులుగానే మిగిలిపోయారు కనుక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి త్యాగాలు చేసినటువంటి అనేక మాదిగ బిడ్డల్ని మనం ఖచ్చితంగా అధికారంలో భాగస్వాములు చేయడానికి ప్రభుత్వంతో మనం కూడా కలవాలనే విధానంతో మేధావులందరూ తీర్మానం చేయడం జరిగింది. మాదిగ సంఘాల మహాకూటమి మొత్తం కలిసి ఈ యొక్క తీర్మానం చేయడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేము ఈరోజు వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము అన్ని విషయాలు చెప్పాం. అయా మాకు పార్లమెంట్ స్థానాలలో అన్యాయం జరిగింది, అయా మీ ప్రభుత్వానికి మేము గతంలో మాదిగ జాతి మొత్తం వాళ్ళు మోసం చేసిరు కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు మీకు అవకాశం ఉన్న కొద్దీ మాదిగలకి మీరు స్థానాలు కల్పించాలి, పార్లమెంట్లోనే కాదు రాజ్యసభలో మాకు స్థానం కల్పించాలి, శాసన మండలిలో మాకు స్థానం కల్పించాలి, మీరు ఏర్పాటు చేయబోయే నామినేట్ పదవులలో మాదిగ జనాభా ప్రకారం మా స్థానం మాకు కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మా ఉద్యోగ ప్రమోషన్ల విషయం కానీ గ్రామాలలో ఉన్న మొత్తం మాదిగ జాతికి ప్రతి అంశం మీద అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక ఎజెండా వారి ముందు పెట్టడం వల్ల ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా, వారు నిజంగా మొదటి నుంచి మాదిగల పక్షపాతిగా అనేక విషయాలలో మాతో చర్చించిన వ్యక్తిగా మేము చెప్పడంతోనే వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి నేను తక్షణమే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా, మీ యొక్క అండగా నిలబడతా, నేను మాదిగల పక్షపాతిగా ఉంటానని చెప్పడం వల్ల మేమందరం మాదిగ సంఘాల మహాకూటమి మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు ఈ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు అండగా నిలబడతామని చెప్పేసి మూకుమ్మడిగా మేము అందరం వారికి మద్దతు తెలిపి రావడం జరిగింది. నేను నా మాదిగ జాతికి కూడా పిలుపునిస్తా ఉన్నా. 30 సంవత్సరాల అధికారానికి దూరం చేసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని మాదిగ జాతికి శత్రువుగా చూపిస్తున్నటువంటి, ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి బ్లాక్ మెయిల్ చేస్తూ మాదిగ సమాజాన్ని మొత్తం అధికారానికే దూరం చేసిన ఉమ్మడి మాదిగ నాయకత్వాన్ని ఈరోజు ఎండగట్టి బీజేపీకి ఓటేయమని చెప్పిన దుర్మార్గపు ఆలోచనలు ఎండగట్టి మొత్తం మాదిగ సమాజం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడి అధికారంలో భాగస్వాములం కావాలని తీర్మానం చేయడం జరిగింది. దీన్ని మీరందరూ స్వాగతిస్తారని, మీరందరూ మా యొక్క పిలుపుని అందుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఓట్లేస్తారని ఎంతో విశ్వాసంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మిమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్ పోతే నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు ఎవరు పోయినా అధికారంలో మనం భాగస్వాములు అయితే తప్ప మీ విలువ అక్కడ పెరగదు. ఒక అధికారి దగ్గరకు, ఒక ఎంఆర్ఓ నుంచి మొదలుకుంటే ఒక కలెక్టర్ దగ్గర వరకు మీరు ఏ సమస్య మీద పోయినా మీరు మాదిగ సమాజం అనగానే ప్రభుత్వానికి వ్యతిరేకులనే పరిస్థితి వచ్చే ఆ యొక్క విధానం నుంచి వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పడానికి ఈ రోజు ఈ ప్రభుత్వంతో కలిసి వారికి మద్దతు నిలవడం జరిగింది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇక మాదిగలకి ఎలాంటి అన్యాయం జరగకుండా మాదిగ సమాజం ఎప్పుడూ అధికారంలో భాగస్వాములు అయ్యే విధంగా మనకు ఒక పెద్దలు జానారెడ్డి గారు మనకున్నారు. ఆయన రాజకీయ కురువృద్ధుడు, ఆయన రాజకీయాలను ఎన్నో పదవులు శాసించినటువంటి వ్యక్తి, మాదిగ సమాజం పట్ల ఆయనకి ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చొరవతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు మాదిగల పట్ల, మాదిగలకు జరుగుతున్న
జరుగుతున్న అన్యాయం పట్ల మా యొక్క ఈ సమస్యలని మేము జానారెడ్డి గారికి చెప్తే వారెంతో పెద్ద మనసుతో ఒక మాట అన్నాడు, దళిత సమాజం మొత్తానికి నేను పెద్ద దిక్కుగా ఉంటా, అటు ఆ వర్గం కానీ ఇటు మీరు కానీ ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నా వంతుగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతని వారెంతో పెద్ద మనసుతో మాకు హామీ ఇవ్వడమే కాదు, వారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం వరకు కూడా వారెంతో మాదిగ జాతికి అండగా ఉన్నందుకు జానారెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.